వినాయక చవితి అనగానే మన దేశంలో పల్లె నుంచి పట్నం వరకు వీధి వీధిన మండపాలు, భారీ విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే ఆ బొజ్జగనపయ్య వైభవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి, ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా తమ కరెన్సీ నోటుపై గణపతి చిత్రాన్ని ముద్రించడం అంటే ఆయన కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియాలో విఘ్నేశ్వరుడికి లభించే గౌరవం చాలా ప్రత్యేకం. అక్కడి బాలి వీధిలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. విద్య, నిర్మాణ సంస్థలలో వినాయకుడి విగ్రహాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్లలో కూడా గణనాథుడికి విశేష పూజలు అందుతున్నాయి. నేపాలులో సూర్య వినాయక ఆలయం, శ్రీలంకలోని పిళ్ళయార్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక మయన్మార్లో వినాయకుడిని బ్రహ్మదేవుడిగా భావించి ఆరాధించడం ఒక ప్రత్యేకత. ఆసియా దేశాల్లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లోనూ గణపతి పూజలు ఘనంగా జరుగుతాయి. అమెరికాలోని న్యూయార్కులో ఉన్న మహావల్లభ వినాయక దేవాలయం ఫ్లప్పింగ్ టెంపుల్ గా ఒక స్థానిక భక్తులకు సుచరితం. ఇక యూరప్ లో నెదర్లాండ్ లో, శ్రీలంక, తమిళనాడులో నిర్మించిన శ్రీ వరతరాజు సెల్వ వినాయకర్ ఆలయం హిందూ సాంప్రదాయానికి కేంద్రంగా నిలుస్తుంది. థాయిలాండ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష విగ్రహం కొలువై ఉండగా, మలేషియాలోను గణపతి ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. ఇలా విజ్ఞానం, విజయానికి ప్రతీకగా నిలిచే వినాయకుడు కులమతాలకు, దేశాల సరిహద్దులకు అతీతంగా విశ్వవ్యాప్తంగా పూజలు అందుకుంటూ తన విశిష్టతను చాటుతున్నారు.